పరమపిత పరమాత్మను తెలియువారు కొందరు, కొందరిలో కొందరు నిశ్చయముగా ఉందురు. పరమాత్మను బ్రహ్మలో చూచువారు కొందరు, కొందరిలో కొందరు వారసులుగా ఉందురు. మురళి వినుచు జ్ఞానమును పొందుతారు కొందరు, మురళి వినుచు జ్ఞానమును పొందుతారు కొందరు, కొందరిలో కొందరు మరువకుండా ఉందురు. అమృత వేళ నిద్రలో ఉందురు కొందరు, కొందరిలో కొందరు స్మృతి చేయుచుందురు. చెందకనుందురు మోహమొదలి యోగములో ఉండువారు కొందరు, కొందరిలో కొందరు స్మృతి కర్మలనుందురు. దేవతల నియమములను తెలియువారు కొందరు, దేవతల నియమములను తెలియువారు కొందరు, కొందరిలో కొందరు నడుచుకొనుచు ఉందురు. అమృత వేళ నిద్రలో స్వర్ణయుగము అనుభవాలు పొందువారు కొందరు, కొందరిలో కొందరు పదవి పొందుచుందురు. స్వర్ణయుగము అనుభవాలు పొందువారు కొందరు, కొందరిలో కొందరు పదవి పొందుచుందురు. విశ్వశాంతి స్థాపనకై నిలుచువారు కొందరు, విశ్వశాంతి స్థాపనకై నిలుచువారు కొందరు, కొందరిలో కొందరు పరవకొనుచుదురు. అమృత వేళ నిద్రలో ఉందురు కొందరు, కొందరిలో కొందరు స్మృతి చేయుచుందురు. అమృత వేళ నిద్రలో ఉందురు కొందరు, కొందరిలో కొందరు స్మృతి చేయుచుందురు. ఓం శాంతి. మురళీ డేట్ 28/3/2026. మధురమైన పిల్లలారా, ప్రతి ఒక్కరి పాపాలను పీల్చుకునే ఫస్ట్ క్లాస్ బ్లాటింగ్ పేపరు ఒక్క శివబాబా మాత్రమే. వారిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తమవుతాయి. ప్రశ్న: ఆత్మపై ఏర్పడు అన్నిటికంటే లోతైన గాఢమైన మచ్చ ఏది? దాన్ని నిర్మూలించేందుకు ఎలాంటి శ్రమ చేయాలి? జవాబు: ఆత్మపై దేహాభిమానమనే మచ్చలు చాలా లోతుగా పడి ఉన్నాయి. మాటిమాటికి ఏదో ఒక దేహదారి నామరూపాలలో ఆత్మ చిక్కుకుంటుంది. తండ్రిని స్మృతి చేయకుండా దేహదారులనే స్మృతి చేస్తూ ఉంటుంది. పరస్పరంలో ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. ఈ మచ్చను చెరిపేందుకు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయండి. పాట: ఓ ప్రాణి,
నీ ముఖము చూసుకో. ఓం శాంతి. మధురాతి మధురమైన అన్ని సెంటర్లలో గల పిల్లలు పాట విన్నారు. ఇప్పుడు స్వయంలో పుణ్యం ఎంత ఉందో, పాపం ఎంత నశించిందో పరిశీలించుకోండి. మొత్తం ప్రపంచంలోనే సాధు సన్యాసీలు అందరూ ఓ పతిత పావన అని పిలుస్తూ ఉన్నారు. పతీత నుండి పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారందరూ పాపం ఉండేది ఆత్మలోనే. మీకు తెలుసు, పుణ్యము కూడా ఆత్మలోనే ఉంటుంది. ఆత్మనే పావనంగా, ఆత్మనే పతితంగా అవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆత్మలందరూ పతితులుగానే ఉన్నారు. పాపమనే మచ్చలు ఏర్పడ్డాయి. అందుకే పాపాత్ములని అంటారు. ఈ పాపం ఎలా తొలగిపోవాలి? ఏదైనా వస్తువుపై ఇంకు కానీ నూనె కానీ పడితే బ్లాటింగ్ పేపర్ దానిపై ఉంచుతారు. అది అంతటిని పీల్చేస్తుంది. మనుషులందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు. ఎందుకంటే వారొక్కరే బ్లాటింగ్ పేపర్, పతిత పావనులు. వారు తప్ప ఇతరులెవ్వరూ బ్లాటింగ్ పేపర్ అవ్వలేరు. మనుషులు జన్మలు గంగా స్నానాలు చేస్తూ ఇంకా పతితులుగానే అయ్యారు. పతిత్ని పావనంగా చేయువారు ఒకే ఒక్క శివబాబా. వారే బ్లాటింగ్ పేపర్. ఆయన చాలా చిన్న బిందువే కానీ అందరి పాపాలు నశింపచేస్తారు. ఏ యుక్తితో వారంటున్నారు, కేవలం బ్లాటింగ్ పేపర్ అయినా నన్ను స్మృతి చెయ్యండి, నేను చైతన్యం కదా. ఇది తప్ప ఇక ఏ ఇతర కష్టము మీకు కలుగచేయను. ఆత్మ అయిన నీవు కూడా బిందువే, తండ్రి కూడా బిందువే. వాళ్ళు అంటూ ఉన్నారు, కేవలం నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి. ఇప్పుడు అందరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్మృతి ద్వారా ఎంత పాపం నశించింది? ఎన్ని పాపాలు చేశాను? ఇంకా ఎంత పాపం మిగిలి ఉంది? కానీ ఇదే ఎలా తెలపాలి? ఒక్క బ్లాటింగ్ పేపర్ను శివబాబాను స్మృతి చెయ్యండి. ఇతరులకు కూడా మార్గం చెప్తూ ఉండండి. అందరికీ సలహా ఇవ్వడం మంచిది. ఇది కూడా ఒక అద్భుతం. ఎవరికి సలహా ఇస్తారో వారు స్మృతి చేయడంలో లగ్నమైపోతారు. కానీ సలహా ఇచ్చేవారు స్వయంగా స్మృతి చెయ్యరు. అందుకే వారి పాపాలు నశించవు. ఆ ఒక్కరిని మాత్రమే పతిత పావనుడని అంటారు. అనేక పాపాలు అంటుకొని ఉన్నాయి. కామ వికారము అన్నిటికంటే నెంబర్ 1 పాపము. దేహాభిమానం పాపము అన్నిటికంటే చెడ్డది. బేహద్దు తండ్రి అంటూ ఉన్నారు, ఆత్మాభిమానిగా అవ్వండి. నన్నొక్కరిని మీరు ఎంతగా స్మృతి చేస్తే మీలో ఏర్పడిన మురికి అంతగా భస్మమైపోతుంది. స్మృతి చెయ్యాలి. స్మృతి చేయమని ఇతరులకు కూడా మార్గాన్ని చెప్పాలి. ఇతరులకు ఎంతగా అర్థం చేయిస్తారో అంతగా మీకు కూడా మేలు జరుగుతుంది. ఈ కర్తవ్యంలోనే మునిగిపోండి. బాబాను స్మృతి చేస్తే పుణ్యాత్ములుగా అవుతారని ఇతరులకు కూడా తెలియచేయండి. అందరికీ పతిత పావనుడు ఒక్కరేనని తెలపడం, అర్థం చేయించడం మీ కర్తవ్యం. జ్ఞాన నదులైన మీరు అనేక మంది ఉన్న ఒక్కరినే స్మృతి చెయ్యండి అని అందరికీ చెప్పండి. వారొక్కరే పతిత పావన. వారికి చాలా గొప్ప మహిమ ఉంది. వారే జ్ఞానసాగర్లు. వారొక్కరినే స్మృతి చేయడం, దేహీ అభిమానులుగా ఉండడం ఇదొక్కటే కష్టమైన విషయము. తండ్రి మీ కొరకు మాత్రమే కాదు, అన్ని సెంటర్లలో ఉన్న పిల్లలందరూ బాబాకు గుర్తు ఉన్నారు. వారు పిల్లలందరినీ చూస్తూ ఉంటారు కదా. మంచి సేవాధారిలో ఉన్న చోట శివబాబా పూల తోట ఉంటుంది. మంచి పూల తోటను మాత్రమే బాబా స్మృతి చేస్తారు.
ధనవంతునికి 4-5 మంది పిల్లలున్నా పెద్ద కొడుకునే ఎక్కువగా స్మృతి చేస్తాడు. రకరకాల పుష్పాలు ఉంటాయి కదా. బాబా కూడా పెద్ద పెద్ద తోటలను స్మృతి చేస్తారు. శ్రీబాబాను స్మృతి చెయ్యండి. ఈ మార్గాన్ని చూపించటం చాలా సులభము. వారొక్కరు మాత్రమే పతిత పావనులు. వారే స్వయంగా చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మం అవుతాయి. ప్రపంచంలో వారే ఫస్ట్ క్లాస్ బ్లాటింగ్ పేపర్. అందరూ వారినే స్మృతి చేస్తారు. శ్రీబాబాను స్మృతి చెయ్యండి అని ఎవరైనా ఈ మార్గాన్ని తెలపడం చాలా సులభం. తండ్రి యుక్తి తెలిపించారు. నన్ను స్మృతి చేస్తే మీపై ఏర్పడిన దేహాభిమానం అనే మచ్చ తొలగిపోతుంది. దేహీ అభిమానులుగా అవ్వడం చాలా శ్రమతో కూడిన పని. బాబాకు ఎవ్వరూ సత్యం చెప్పరు. కొంతమంది చార్టు రాసి పంపిస్తారు, తర్వాత అలసిపోతారు. గమ్యము చాలా గొప్పది. మాయ మీకు గల నషాను ఒక్కసారిగా తుంచేస్తుంది. ఆ తర్వాత చార్టు రాయడం కూడా వదిలేస్తారు. అర్ధకల్పం నుండి ఏర్పడిన దేహాభిమానం సులభంగా వదలదు. తండ్రి అంటూ ఉన్నారు, కేవలం ఈ వ్యాపారం చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేయండి, ఇతరులచే చేయించండి. అన్నిటికంటే శ్రేష్టమైన వ్యాపారము. స్వయంగా ఎవరు స్మృతి చేయరో వారు ఈ వ్యాపారమే చెయ్యరు. తండ్రి స్మృతి ఇది యోగా అగ్ని. దీని ద్వారా పాపాలు భస్మమైపోతాయి. అందువల్లే పాపాలు ఎంతవరకు భస్మమయ్యాయి అని అడుగుతూ ఉన్నారు. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత ఖుషి పాదరసం పెరుగుతుంది. ప్రతి ఒక్కరి మనసును తెలుసుకోగలరు. ఇతరులది కూడా వారి సేవ ద్వారా తెలుసుకోగలరు. ఇతరులకు దారి చూపిస్తారు. తండ్రిని స్మృతి చెయ్యండి. వారు పతిత పావనులు. ఇప్పుడు ఇది పతిత తమో ప్రధాన ప్రపంచం. సర్వ ఆత్మలతో పాటు శరీరాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. పవిత్రమైతేనే ఇంటికి వెళ్ళగలవు. ఇతరులకు కూడా ఈ దారిని చూపాలి. తండ్రి చాలా సులభమైన యుక్తులు చెప్తారు. శివబాబాని స్మృతి చేయండి. ఈ బ్లాటింగ్ పేపర్ను ఉపయోగిస్తే అన్ని పాపాలు పీల్చుకోబడతాయి. మీ వికర్మలు వినాశమైపోతాయి. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడం. మనుషులు పతితంగా అయ్యారు. అందుకే పతిత్ పావన్ రండి, మీరు వచ్చి అందరినీ పావనంగా చేసి వెంట తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఆత్మలన్నిటినీ పావనంగా చేసి తీసుకుపోతానని వ్రాయబడి ఉంది. ఆ తర్వాత ఒక్క పతిత ఆత్మ కూడా ఉండదు. మొట్టమొదట స్వర్గవాసులే వస్తారని కూడా అర్థం చేయించబడింది. తండ్రి ఇచ్చే మందు అందరికీ పనిచేస్తుంది. ఎవరిని కలిసినా వారికి ఈ ఔషధం ఇవ్వాలి. మీరు తండ్రి వద్దకు వెళ్ళాలని అనుకుంటారు, కానీ ఆత్మ పతితంగా ఉన్నందున వెళ్ళలేకున్నారు. పవిత్రమైతే వెళ్ళగలరు. ఓ ఆత్మలారా, నన్ను స్మృతి చేస్తే నేను తీసుకువెళ్తాను. అక్కడ నుండి మిమ్మల్ని సుఖంలోకి తీసుకువెళ్తాను. మళ్ళీ ప్రపంచం పాతదైనప్పుడు మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు. నేను ఎవరికీ దుఃఖం ఇవ్వను. ప్రతి ఒక్కరూ స్వయాన్ని నేను స్మృతి చేస్తూ ఉన్నానా పరిశీలించుకోవాలి. ఎంత స్మృతి చేస్తారో అంత ఖుషి పాదరసం మీటర్ పైకెక్కుతుంది. సహజమైన మందు. ఇతర సాధు సత్పురుషులు ఎవరికీ ఈ మందు గురించి తెలియదు. దీనిని గురించి ఎక్కడా వ్రాయబడి లేదు. ఇది పూర్తిగా కొత్త విషయము. పాపాల ఖాతా శరీరానికి అంటుకుని ఉంటుంది. సూక్ష్మమైన ఆత్మ
బిందువులోనే పూర్తి పాత్ర అంతా నిండి ఉంది. ఆత్మ పతిత అయినందున దాని ప్రభావం శరీరంపై కూడా పడుతుంది. ఆత్మ పవిత్రమైతే శరీరం పైన కూడా ప్రభావం ఉంటుంది. ఆత్మనే సుఖీగా దుఃఖీగా అవుతుంది. శరీరానికి దెబ్బ తగిలితే ఆత్మకు దుఃఖం కలుగుతుంది. దుఃఖిస్తున్న ఆత్మ సుఖాన్ని అనుభవిస్తున్న ఆత్మ అని అంటారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉన్నది. ఆశ్చర్యం కదా. తండ్రి సుఖం ఇచ్చేవారు, అందుకే వారిని స్మృతి చేస్తారు. రావణుడు దుఃఖం ఇస్తాడు. మొట్టమొదట వచ్చేది దేహాభిమానము. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. బాబాకి తెలుసు, సత్యమైన హృదయంతో ఏ యుక్తితో స్మృతి చేయాలో అలా కొంతమందో కష్టంగా స్మృతి చేస్తారు. ఇక్కడ ఉన్న చాలామంది మర్చిపోతారు. దేహాభిమానులుగా ఆత్మాభిమానిగా ఉంటే ఏ పాపము చేయరు. తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, చెడు వినకు. ఇది కోతుల కొరకు చెప్పేది కాదు, ఇది మనుషుల కొరకే చెప్తూ ఉన్నారు. మనుషులు కోతుల వలె ఉన్నారు, అందుకే కోతి బొమ్మను తయారు చేశారు. చాలామంది రోజంతా వ్యర్థంగా గడుపుతారు. తండ్రి అర్థం చేయించవలసి ఉంటుంది. చాలా సెంటర్లలో ఒకరికొకరు దుఃఖమని కలిగించుకునేవారు కొంతమంది అంటారు. కొంతమంది తండ్రి స్మృతిలో ఉంటే చాలా మంచి పిల్లలు కూడా ఉన్నారు. మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. వాచా ద్వారా ఎవరికైనా దుఃఖం ఇచ్చారంటే దుఃఖి అయి చనిపోతారు. తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు మీరు అందరికీ సుఖమే ఇవ్వాలి. దేహీ అభిమానులుగా అవ్వండి. అందరికీ చెప్పండి. తండ్రిని స్మృతి చేయడం అయితే ధనం ఇచ్చి పుచ్చుకునే విషయమేదీ లేదు. కేవలం ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తూ మీ వికర్మలు భస్మమైపోతాయి. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. భగవాను వాచ మన్మనాభవ. ఒక్క తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఏ ఇతర విషయాలు పరస్పరంలో మాట్లాడకండి. కేవలం తండ్రిని స్మృతి చేయండి. ఇతరుల కళ్యాణం చేయండి. మీ స్థితి ఎంత మధురంగా ఉండాలంటే ఎవరొచ్చి చూసినా బాబా పిల్లలు కూడా బ్లాటింగ్ పేపర్లే అని అనాలి. ఇప్పుడు ఇంకా ఆ స్థితి రాలేదు. బాబాను ఎవరైనా అడిగితే బ్లాటింగ్ పేపర్ కాదు, మామూలుగా కాగితం కూడా అవ్వలేదు అని చెప్తారు. బాబా అన్ని సెంటర్లలో పిల్లలను అర్థం చేయిస్తూ ఉన్నారు. బాంబే, కలకత్తా, ఢిల్లీ అన్ని చోట్ల పిల్లలైతే ఉన్నారు కదా. ఫలానా వాళ్ళు చాలా విసిగిస్తారనే రిపోర్టు కూడా వస్తూ ఉంటుంది. పుణ్యాత్మగా చేసేందుకు బదులు పాపాత్మగా చేసేస్తారు. ఎవరైనా అడిగితే బాబా వెంటనే తెలుపుతారు. శివబాబాను అన్ని విషయాలు తెలుసు. వారి వద్ద అందరి లెక్కాచారము ఉన్నది. ఈ బాబా కూడా తెలపగలరు. ముఖం చూస్తూనే అంతే తెలిసిపోతుంది. వీరు బాబా స్మృతిలో మస్తై ఉంటారు. వీరి ముఖం సంతోషంగా దేవతల వలె ఉంటుంది. ఆత్మ సంతోషంగా ఉంటే శరీరం కూడా ఖుషీగా ఉంటుంది. శరీరానికి దుఃఖం కలిగితే ఆత్మ దుఃఖిస్తుంది. అందరికీ ఒకే విషయాన్ని వినిపించండి. శివబాబా అంటూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని. వారు కృష్ణ భగవాను వాచ అని వ్రాసేశారు. కృష్ణుని చాలామంది స్మృతి చేస్తారు, కానీ పాపాలు నశించవు. ఇంకా పతితంగా అయిపోయారు.
ఎవరిని స్మృతి చేయాలో పరమాత్మ రూపం ఏమిటో వారికి తెలియనే తెలియదు. సర్వవ్యాపి అనుకున్న ఆత్మ ఎలా నక్షత్రమో పరమాత్మ కూడా ఒక నక్షత్రమే. ఎందుకంటే ఆత్మనే పరమాత్మ అని అంటారు కాబట్టి ఈ లెక్కతో కూడా ఆయన ఒక బిందువుగా ఉన్నారు. చిన్నదైన బిందువు ప్రవేశం అవుతుంది. బంధువులందరికీ చెప్తారు, పిల్లలు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. అవయవాల ద్వారా మాట్లాడతారు. అవయవాలు లేకుంటే ఆత్మ శబ్దం చేయలేదు. ఆత్మ పరమాత్మ రూపం ఒక్కటే కదా. మీరు వారిని అడగవచ్చు, పరమాత్మను పెద్ద లింగ రూపమని లేక వేరే అనలేము. తండ్రి అంటూ ఉన్నారు, నేను కూడా ఇటువంటి బిందువునే, కానీ నేను పతిత పావనుణ్ణి. ఆత్మలైన మీ అందరూ పతితులు. ఇది డైరెక్ట్ విషయం. ఆత్మాభిమానిగా అవ్వండి. తండ్రి స్మృతి చెయ్యండి. ఇతరులకు దారి చూపించండి. బాబా 2 విషయాలే చెప్తారు. మన్మనాభవ కొంచెం వివరంగా తెలుపుతూ ఉన్నాను. ఈ కొమ్మ రెమ్మలు మొదట సతో ప్రధానము. సతో రజో తమోలోకి వస్తాయి. పాపాత్ములుగా అయినందున ఎన్నో మచ్చలు ఏర్పడతాయి. అది ఎలా నశించాలి? గంగా స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయంటారు, కానీ అది శరీరానికి స్నానము. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తే పావనంగా అవుతుంది. దీనినే స్మృతి యాత్ర అంటారు. ఇది సహజమైన విషయము. తండ్రి రోజు అర్థం చేయిస్తారు. గీతలో కూడా దీనిని గురించి తెలియచేశారు. మన్మనాభవ, కేవలం తండ్రి స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. రావణుడు పతితంగా చేస్తారు కాబట్టి ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. తండ్రి స్మృతి చేయని వారు కూడా ఉంటారు. వారి గతేమవుతుంది? తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మిగిలిన విషయాలన్నీ వదిలేయండి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఆత్మాభిమానిగా తయారై నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. ఇది చాలు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటుందని మీకు తెలుసు. ఆత్మ సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. ఎప్పుడూ పరస్పర హృదయాలను దుఃఖపరుచుకోవద్దు. ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చుకోవాలి. ఇదే మీ వ్యాపారము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. నమస్తే. ధారణ: ఎప్పుడూ ఎవరిని దుఃఖ పెట్టరాదు. అందరికీ సుఖం ఇవ్వాలి. ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి. 2. పాపాల మచ్చలను తొలగించుకునేందుకు ఆత్మాభిమాని అయ్యి మీ బ్లాటింగ్ పేపర్ను తండ్రి స్మృతి చేయాలి. ఈ స్మృతి ఎంత మధురంగా ఉండాలంటే మీ ద్వారా అందరికీ కళ్యాణం జరుగుతూ ఉండాలి. వరదానం: మీ శ్రేష్టత ద్వారా నవీనత యొక్క జెండాను ఎగరవేసే శక్తి స్వరూపవ. ఇప్పుడు సమయానుసారం సమీపత అనుసారం శక్తి స్వరూపం యొక్క ప్రభావాన్ని ఇతరులపై వేసినప్పుడు అంతిమ ప్రత్యక్షతను సమీపానికి తీసుకురాగలరు. ఎలాగైతే స్నేహము మరియు సహయోగాన్ని ప్రత్యక్షం చేశారో సేవ యొక్క దర్పణంలో శక్తి రూపాన్ని కూడా అనుభవం చేయండి.
ఎప్పుడైతే మీ శ్రేష్టత ద్వారా శక్తి రూపం యొక్క నవీన జెండా ఎగురుతుందో అప్పుడు ప్రత్యక్ష జెండా ఎగురుతుంది. అట్లా శక్తి స్వరూప ద్వారా శక్తివంతుడైన తండ్రిని సాక్షాత్కారం చేయించండి. స్లోగన్: మనసా ద్వారా శక్తులను, కర్మ ద్వారా గుణాలను దానం ఇవ్వడమే మహాదానము. అవ్యక్త సూచన: నా పిల్లలు విఘ్న వినాశకులు, పూజ్య ఆత్మలు. ఈ పిల్లలు తండ్రి కంటే ముందు ఉన్నారు అని తండ్రికి తన పిల్లలపై పూర్తి నమ్మకం ఉంది. నిమిత్తంగా ఈ సదా తండ్రిని నిశ్చింతగా చేసేవారు. సదా సంతోషకరమైన వార్తను వినిపించే ప్రతి ఒక్కరూ విషయమై ఉన్నవారు. స్వయంలో కూడా ఇటువంటి నమ్మకం ఉంచి ఇదే స్మృతి స్వరూపంలో ఉంటే విజయులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతికి రూపం నీవు, కోటి ప్రాణుల గుండెల్లో జ్యోతిని వెలిగించావు. మా జానకి దాది ధ్యానానికి ప్రతిరూపం, నీ అడుగు జాడలే మాకు మోక్ష మార్గం. ప్రపంచపు అలజడిలో అచంచలమైన మనసు నీది, అలసట అన్నది ఎరుగని నిరంతర యోగ శక్తి నీది. ముసి ముసి నవ్వుల వెనుక పరమాత్ముని సందేశం, శాంతిని పంచిన తల్లి నీవు ప్రేమకి విలాసం. ఓం శాంతి. ఓం శాంతి. ఏళ్ల ప్రయాణం ఒక అద్భుత ఆధ్యాత్మిక యాగం, విశ్వమంతట నింపావు పవిత్రమైన అనురాగం. నువ్వు అమ్మవు మాకు మార్గదర్శిని, నీవు తనువు వీడి నామము నిత్యం నడిపే జ్యోతివి నువ్వు. ఓం శాంతి. ఓం శాంతి.
పరమాత్ముని ఒడిలో సెద తీరుతావు. ధన్యమమ్మ నీ జన్మ, ధన్యం నీ దివ్యనామం. నీ స్మృతిలో అర్పిస్తున్నా మా ఈ అక్షర పుష్ప